హలో గాయస్, ఈరోజు మనము మంజులూరు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం భీమవరం నుండి. సో మధ్యలో తాడేపల్లిగూడెంలో కజిన్ కాలనీ పిక్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ రోడ్లు ఇలా ఉన్నాయి. సో కారు వెళ్ళలేక కారు ఆ రోడ్ నుంచి రాలేదు. సో వీళ్ళంతా నడిచి వచ్చారు. హాయ్, మనం ఎలా అయితే ఏంటిది కార్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం. ఎంత టోల్ ఎంత నేను కట్టలేదు. హాయ్, ఫైనల్లీ వీఆర్ ఎట్ మంజులూరు వాటర్ ఫాల్స్. కూర్చోడానికి ప్లేస్ ఉంది. ఇదిగో మా బావగారు ఉన్నారు. మా బావగారి యొక్క సతీమణి కూడా మాతో ఉన్నది. బ్యాచ్ అంతా కోతి బ్యాచ్ అంతా నడుచుకుంటూ వెళ్తుంది. ఎవడ బ్యాగ్ గార్డ్ సంగతి తగిలించింది. నాది యాక్చువల్గా 3 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది అన్నారు, కానీ మేము నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6 kilometers ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్లానే ఉంది మొత్తం వే అంతా. మధ్యలో సేమ్ అదే వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ వాగుల్లాగా మధ్యలో ఉంది. నిన్నే చేసినాను, నాకు ఎవరో వద్దు, నేను ఇంట్లో వెళ్ళిపోతాను అనుకున్నాను. ముందుగా లేవు నాతో తీసుకో, పక్కన బ్యాంబుని తీసుకుంటున్నాను. పడిపోయింది పల్లె. కొంచెం అవతలే, అంత దగ్గర ఎక్కలద్దు. కోణం మీద ఉంది కదా, దాని అవతల కదా. కాదే ఇట్లా నడవాలి నువ్వు, ఈ పెద్ద రాయి మీద వేసి. సో ఈ వేలో ఇలాంటి వాగులు ఒక 8-9 ఉన్నాయి. సో అన్నీ దాటుకుంటూ వచ్చాము. ఫైనల్గా రీచ్ అయ్యాము డెస్టినేషన్. ముందనమాట ఇక్కడ మనకి బొంగు కోసం బొంగు చికెన్ చేసుకుందాం అని చెప్పేసి బొంగు చేసాము. అక్కడ వెయిట్ చేస్తాం, వాళ్ళు కొట్టమంటే కొట్టారనమాట. సో అక్కడ బొంగులు తీసుకున్నాము. ఇంతకు ముందు అక్కడ ముందే కొంచెం మసాలాలు చికెన్ అవన్నీ తీసుకున్నాం. ఇక్కడ జనాలు ఉంటారు అనుకుంటా, మంచంలా చేసుకున్నారు, పడుకుంటారు. ఇంకొంచెం ఎదురుకెళ్తే వాటర్ ఫాల్ ఉంది. సో బైక్స్ ఏదో ఎక్కడ ఎందుకని. సో బైక్ మీద వస్తే ఇంకా, ఎందుకంటే 6 kilometers నడవాల్సిన అవసరం లేదు. సో ట్రెక్కింగ్ కాబట్టి కొంచెం ఇంకా కొద్దిగా వెళ్ళాలా. బైక్స్ అయితే ఈజీగా వచ్చేస్తారు. బైక్ అక్కడ పాపం బ్యాంబూస్ కావాలంటే చేస్తున్నారు వాళ్ళు. ఈ లోపల మాకు కోతులు ఏమో పడుకున్నాయి ఇక్కడ. రిలాక్స్ అవుతున్నారు. ఈ అమ్మాయి కూడా ముందు పడుకుంది, ఇప్పుడు లేచి వచ్చేది వీడియో తీస్తున్నా అని. వాటర్ ఫాల్ కనిపించింది. సో బ్యాంబూ చికెన్ చేసుకుందాం, బ్యాంబూస్ ఇచ్చుకున్నాం కదా. అండ్ ఇక్కడ అమ్మాయిలు కూడా స్నానాలు చేస్తున్నట్టున్నారు. చీరలు కట్టుకొచ్చానంట మా పిల్లల మమ్మీ చెప్తున్నారు. అసలు మొక్కలో సరిగ్గా కనిపించట్లేదు కదా. నుంచి చూస్తాయింది బాబు నువ్వు. కొంచెం చాలా టిపికల్ వే ఇది.
చాలా సన్నగా ఉంది. ఇటే పైకి వెళ్ళాడా నేను ఎలా ఇటా అటా. సో ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి ఏర్పాట్లు చిన్న బ్యాంబూ స్టిక్స్ తోటి చేసినటువంటి బాక్స్ కొంచెం. సో ఒకరికొకరు చేతులు పట్టుకోండి. జ్యోతి లేదా తీసే తీసే అలా కాదు నా వాళ్ళు ఎట్లయితే కష్టపడుతుంది. బ్యాడ్ అరకులో కటిక వాటర్ ఫాల్స్ కన్నా వెన్ కంపేర్డ్ టు కేరళ not bad. జోనే అటు ఎక్కడికి వెళ్తా పైకి వెళ్తావా? పెట్టండి మంట పెట్టండి. ఇదిగో పిల్లల మమ్మీ ఉంది ఇక్కడ. సో మేమైతే 6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి వచ్చాం కాబట్టి అందరూ వెళ్తున్నారు. సో మేము అనుకుంటున్నాం అంటే ఫస్ట్ బ్యాంబూ చికెన్ చేసుకుని తినేసి కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత స్నానాలు చేయొచ్చు కదా అని చెప్పి బ్యాంబూ చికెన్ ప్రిపేర్ చేయడం కోసం ఆ సైడ్ అట్లా పైకి కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్గా జనం అయితే ఆల్రెడీ స్నానం పైనుంచి దారి ఉంది. యాక్చువల్గా ఇక్కడైతే ఆల్రెడీ పెట్టినటువంటి పొయ్యి ఉంది. తర్వాత బ్యాంబూ చెట్టులో ఎక్కడ ఐరన్ గ్రిల్ ఉంది. ఆల్రెడీ ఎవడో వాడుకుని పెట్టేస్తున్నారు. మిగిలిన వాళ్ళకి ఏం చేస్తుంది ఆకులు తీసుకురా ఇంకా అవన్నీ కడిగాం అనమాట. సో గ్రిల్ అండ్ చికెన్ అవన్నీ అక్కడ వాగులోనే కడిగాము. తర్వాత ముందుగా తెచ్చిన మసాలాలు అవన్నీ స్టార్ట్ చేసాం. ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా చేయాలో మాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం వస్తుంది. మనం తిన్నగట్లకి ఏముండవు. ఎముకలు ఏమి లేదు. అందుకే నిన్న వెళ్ళమన్నాను. చాలు ఇంకేమైనా కవర్లో ఆ వాటర్ ప్లాస్టికే కావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారండి. అడుగుతున్నట్టున్నారు. అడుగుతున్నారు. అదేం పోతున్నారు. ఇదేం ఇందులో వాటర్ వస్తుంది లాస్ట్. వాటర్ బాగుంటుంది. చాలు చాలు. నువ్వు తిన్నావా బ్యాంబూ చికెన్? బ్యాంబూ చికెన్ వాటర్తోనే తినాలి. అవునా? అది ఎలా ఉంటుంది చెప్పనా? ఆహా కాదు, తెలియదు. వాటర్ ఎలా ఉంటుంది తెలుసా? కొంచెం నీట్గా.
ఈజీగా ఉంటుంది. కానీ బాగుంటుంది. ఆకులు తోడు నేను మసాలా కలిపి మా వాళ్ళు పొయ్యి వెలిగించడానికి ట్రై చేస్తున్నారు. పొయ్యి మసాలా మా వాళ్ళు బ్యాంబూ మ్యాగీ చేద్దాం కూడా అన్నారు. బ్యాంబూ మ్యాగీ కానీ రెండు సూపర్ ఉన్నాయి. ఏదో ట్రై చేస్తాం. మేము ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకుని అప్పుడు అందులో పెట్టుకోండి. అయిపోయిందా? ఒకటే గిన్నె ఉంది. డెటాల్ సోప్ ఉంది, నార్మల్ సోప్ లేదు. ఉప్పు చూసారా? చూసాను, బాగుంది. సరిపోయింది. ఈక్వల్ గా ఉంది కదా అని చెప్పి అయితే కట్టెల లోపలికి ఆగు, ఇటువైపు అంటుకుంటున్నాయి కదా అని చెప్పి ఆగింది. దానికంటే కుక్ ఉంది. కమాన్, ఎవరు పెడతారు ఇప్పుడు? తెచ్చుకోవాల్సిందమ్మా. ఉంటుందో ఉండదా అని చెప్పేసి సగం మంది తిన్నారు అసలు ఎవరు. అది లోపలికి వచ్చేసి చికెన్ అదిగో తీగలు కూడా తెచ్చాను పెట్టడానికి. వాష్ చేయాలా? చాలు అవి కాదు, పైన చుట్టాడు తీసేయచ్చు కదా. ఆ ఆకులు కూడా మర్చిపోయి దాన్ని కూడా వెళ్ళిపోతుంది లోపలికి. తీసేయండి. ఆ ఆకులు ఏంటో తెలియదు కదా మనకి. ఇవైతే బయట కాలిపోతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. పెడతారా? ఆకులు పెడతారు ఇక్కడ. ఆకులు పెడతారు. ఏం ఆకులు అని తెలియదు కదా మనకి. పెద్ద పెద్ద కిరణ్ అలాగా తిండ కదా. చాలా చల్లగా ఉన్నాయా? తెల్లగా ఉన్నాయా? కొంచెం వాటర్ వేస్తారా ఇందులో? మ్యాగీ అందులో దీనికి ఎందుకు నీళ్ళు అందులో ఉంటుంది. దీని మీద పెట్టు. ఎలా పెట్టాము? నీకు ఇక్కడ దాకా ఉంది కదా చికెన్. 5 ప్యాకెట్లు. అవునే కావాలని మళ్ళీ వెనకాల పప్పు కాలు పట్టారు చూడు. ఎలా కూర్చు కాలు మీద కాలు వేసుకుని. వెజిటేరియన్ పీపుల్ ప్రాబ్లమ్స్. పెడుతున్నానండి, నేను వెళ్తున్నాను. పిల్లల మమ్మీ గారు పైకి పైకి పెట్టు. ఈ సైడ్కి లాగేలాగా. చికెన్ చివరలేదు, కింద ఉంది చికెన్.
వాటర్ సరిపో ఇది అన్న మొత్తం ఊరేస్తుంది హాఫ్ బాయిల్ చేసి మళ్ళీ బ్యాంబూ వేస్తుందంట అమ్మాయి. ఇక్కడ బ్యాంబూ చికెన్ యాజ్ వెల్ as బ్యాంబూ నూడిల్స్ చేస్తున్నారండి. బ్యాంబూ నూడిల్స్ స్పెషలిస్ట్ మన ఈవిడేమో బ్యాంబూ నూడిల్స్ బ్యాంబూ మ్యాగీ అంట. అక్క స్పూన్ తీసుకొచ్చారు కలపండి. బాగాలేదు అందుకే అంటున్నాను. ఇంకోటి ఉంటుంది ఇదేది పిల్లల తల్లి పిల్లల మమ్మీ. వాటర్ తెస్తా రాదు. ఇది పడిపోతుంది. అది పడిపోవాలి. ఇటు జరుపుది పైకి జరుపుతుంది మ్యాగీ. ఒకసారి ఆ తెల్లి అవడానికి జండుతుంది. నిన్నాక రాయితే ఇస్తావు అది మైనస్ అవుతుంది. వాటర్ అయినా హాఫ్ డే అంటున్నా. హాఫ్ తినేది స్నానం చేసేస్తాను. ఇంకేం నేను ఇంకా అలాగే సాయంత్రం గుడికి అన్నా లేట్ అయిపోద్ది. మ్యాగీలో మసాలా వేస్తున్నారు. ఒక గంట పడుకుని 6 గుడికి వెళ్తాను. అక్క అంత పెద్ద మంట పెట్టేస్తున్నావు. పెట్టినా ఇంకా అయిపోద్ది. సాయంత్రం 8కి అయిపోయినట్టు పైనుంచి నేను టైం ఉన్నాడని చూసి గంట సేపు నచ్చిందా మనం. గంట పట్టింది. అంటే పైకి వచ్చాం కదా మనం. అదే డౌన్ కింద అనుకో ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. కింద కర్ణాన్ని పడేసి అనుకో దొరుకుంటే ఏంటి ఆడుకుంటున్నారు. తలస్నానాలు చేయరా శాంపుల్ నా దగ్గర చేస్తాను. జ్యోతి ఏం పేరున్నది? జ్యోతి గారే కదా. పాపం ఆ లెక్కలేదని చాలా ఫీల్ అవుద్ది ఎప్పటికప్పుడు. బెంగ పెట్టుకుని బక్కగా అయిపోయింది. దాంట్లో తీసుకుంది ఆఫ్మాల్ అయిపోయింది. అది ఇందులోనే అయిపోయేటట్టుంది. అయిపోయింది హాఫ్ బాయిల్ అయిపోయింది. బ్యాంబూ వాటర్లో వేసేయాలా? నువ్వు ఇప్పుడు ఎలా చేస్తావు అనుకుంటున్నావు? ఇది అందులో వేసేస్తాను. అందులో వేసేసి తీసుకురా ఆకులు వేస్తారు. అంత వాటర్ వచ్చి వేసేద్దామా? వాటర్ వేసేద్దాం. అబ్జర్వ్ చేసేస్తాం. అది ఏది స్వెటర్ ఏది ఇక్కడ స్వెటర్. ఇది పాలిస్టర్ కాదు. వాటర్ వేసాయి. ఎలా చేయండి? స్కార్ఫీనా? స్కార్ఫా లేదు. స్కార్ఫ్ మసితే ఏం అవ్వదు. లేదు 2 కర్రలు తెస్తాను. ఇది అలా అందులో అయిపోతుంది. ఇంకోటి ఇలాంటి చిన్న ఆకులు తీసుకురా. కింద నుంచి వస్తుంది. కింద దించే ప్లాస్టిక్ అవసరం లేదు. కంటుకుపోయింది. తర్వాత కావాలి. ఆకులు కావాలి. ఆకులు బోల్డ్ తెచ్చాను నేను. అవి కాడ పెట్టారు. అవి కాడ నేను స్నాప్ తీసుకోవాలి. ఒకటి అడిగాను కదా నిన్ను. ఏమడిగా అక్క ఉంటాయి అక్క. మొత్తం పడిపోతుంది. ఆ వాటర్ దిగే టేస్ట్ వస్తుంది యాక్చువల్గా. కరోనా సత్య వాళ్ళని తీయకు. ఇక ఆకులతో పట్టుకుంటాం. బొంగులో మ్యాగీ నా ఫోన్ నీ ఫోన్ నా పాకెట్లో బొంగులో మ్యాగీ చేస్తున్న బొంగులో జనాలు. కాదు నాకు తెలిసి అక్కడ పెట్టి అక్కడ కింద అలా. మాది వేరే చికెన్ కదా, ఉడకాలి. మీది ఉడకక్కలేదు కదా. సరే 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 నేను పెడతాను. పట్టుకో సార్. ఇలా పెట్టు. బొంగులో మ్యాగీ.
అలా కాదు పెట్టక్కర్లేదు నేను చెప్తాను. కింద కాలిపోద్దని నీళ్ళు వచ్చేస్తే రాయి తీసుకురావా? అవి రాయి అదే అని చేయి కాలుతుందమ్మా. ఎన్న మంట పైకి వస్తుందా? వస్తుంది. సార్ కింద ఆగేయటమే ఇంకా. ఆల్రెడీ ఉడికిపోయింది కదా సగం. దానికి ఏమన్నా ఇప్పుడు ఆకేమని పెడతామని పెట్టు, అది రాకుండా ఆవిరి బయటికి రాకుండా మసాలా స్మెల్ పోద్ది మళ్ళీ. తర్వాత కోల్డ్ వాసన వచ్చేది తర్వాత. చాలు అది అది లోపలికి వెళ్ళిపోద్దామా పసరా? మరే పెట్టు 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 ఇప్పుడు పెట్టు. సత్య ఈ అమ్మాయి చెప్తుంది మ్యాగీ. జాగ్రత్త. నా ఇంటికి వచ్చే పెట్టాను. నీ మొహం ఇదిగో ఇదంతా మంటే పైకి వస్తుంది. దాన్ని తిప్పు. బ్యాంబూ మ్యాగీస్ దాన్ని తిప్పు. ఓ పక్కన కాలింది. దీని మీద పడగా దీన్ని పడగొట్టేకు. చెల్లి అలా కాదు చెల్లి. చెల్లి ఇదేండి మన బొంగులో చికెన్, బొంగులో మ్యాగీని చేసేదేమో. మీ పేరు మమ్మీ అండి. నేనే. నా పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఈ పిల్లలు పాపం ఉప్పేసుకుంది ఇంకా బాధపడలేక. స్మెల్ వస్తుంది. టేస్ట్ మారింది. ఎవరిది? ఇక్కడ నుంచి కిందకి, ఇంకా కిందకి, ఇంకా పక్కకి, నా పక్కకి. మ్యాగీ వేడివేడిగా మ్యాగీ తయారవుతుంది. నేను మ్యాగీ ఇంకా ఉందా వాటర్? ఉంది, ఇంకా ఉంది. ఆగండి, ఒకటి ఇలా తీస్తాను. పిచ్చ పలు రకాలు అంటారు కదా, ఇది ఒకటి పిచ్చ. ఇదిగోండి బాగా చెప్పాలి. మీరు ఎందులో వేయాలి చెప్పండి. సో ఫైనల్ గా బొంగు చికెన్ రెడీ అయిపోయింది. సో బయటికి తీసి తినేయడమే. ఇంకా ఇద్దాం కదా అని చూస్తున్నాము. చాలా వేడిగా ఉన్నది, కలగకుండా తీయటానికి ట్రై చేస్తాం. కాదుండే కాదు పొగ వస్తుందా పైకి? వాటర్ దొబ్బుతుంది. కవర్ పెడదాం. ఇది ఏం వేసుకుంటారు మీరు? దీంట్లో ఏమేయాలి? దాంట్లో మ్యాగీ వేసి దీంట్లో ముక్కలు వేసుకుంటాం. అసలు అయిందా లేదా? కింద పెట్టదు. నైస్ స్మెల్. కారం బాగుంది. నేను ఊడలు చూసుకోవట్లేదు. నూనెతో అయిపోతాయి పాడి తీసే. మొత్తం అన్నగారు ఇంకా ఓకేనా? ఓకే. స్పూన్తో తీయండి. ఇంకా
ఉప్పు పడుతుంది మొత్తం 5 మ్యాగీస్ మసాలా వేసి తెల్లగుందా ఆ విధంగా బొంగు చికెన్ అండ్ బొంగు మ్యాగీ చేసుకుని అక్కడ తిన్నారు. నెక్స్ట్ ఇంకా స్నానాలు చేయడం. బ్యాంబూ మ్యాగీ 5 ప్యాకెట్లు అది. 5 రూపాయలు 5 ప్యాకెట్లు. అయితే క్వాంటిటీ ఎక్కువ వచ్చేది. కమాన్ జ్యోతి గారు, మా చికెన్ మాకు వచ్చేసింది. బ్యాంబూ చికెన్, బ్యాంబూ చికెన్ విత్ గారి. ఒకటి రూపాయి పాల. నడు గంట ఫుల్ ఆడి 3 కల్లా స్టార్ట్ అవుతుంది. ఈ షాంపూలో నేను అంటనా నేచురల్ వాటరే. ఒక బ్యాగ్ ఫోన్లు బ్యాగ్లో పెట్టేస్తే బాగుంటుంది. బ్లాక్ బ్యాగ్ మా వాళ్ళు కుక్కలకి బిస్కెట్లు పెడుతున్నారు. వెళ్ళు అందులో. సెల్ఫీ దిగి ఫస్ట్ తర్వాత దిగిపోతుంది. రండి. చెప్పులు వేసిన లేదండి, చెప్పులు. గలగలలాడిపోతాయి అంటారంటే బాబోయ్ చాలా. సో ఇక్కడ లేడీస్కి డ్రెస్ చేంజ్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా. సో ఫైనల్లీ ఏదో బొంగులో చికెన్, బొంగులో హ్యాపీ వండుకొని తినేసాం. ఇప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చింది. సో ఇప్పుడు స్నానం చేద్దామని దిగుతున్నాం. అందరికీ విజ్ఞాతి ఈ ప్రదేశంలో నాచు ఎక్కువగా ఉంది, జలపాతం జారిపడే అవకాశం ఉంది. జలపాతం శుభ్రంగా ఉంచుకోండి. సో బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాం. దీని మీద ఇవి ఏవో ఉన్నాయి మిడతలు.
ఇంకా చాలా ఉన్నాయి. చాలా ప్లాస్టిక్ ఉందండి ఇక్కడ. పిల్లల మమ్మీ ఫస్ట్ వెళ్ళి జాగ్రత్త. అదిగా చిన్న వంటలు ఉండే. సో అక్కడి నుంచి ఇక్కడికి స్నానం చేయడానికి వస్తున్నారు ఇప్పుడు. జ్యోతి గారు పచ్చి చింతకాయ తింటారా? పడేలేదు, ఇప్పుడు కింద పడి తీస్తుండే. బాగుంటుంది వాటర్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, లేట్ చేయకండి. ఇంకా కింద నుంచి చెప్పులు తీసండి, కింద నుంచి వెళ్ళండి. నాకు తెలిసి నాచుందంటే జాగ్రత్త జాగ్రత్త. కింద జాగ్రత్త. మనకి వీడియో తీయదు. ఇక్కడికి వెళ్ళడానికి వీళ్ళు కష్టాలు పడుతున్నారు. జారిపోతుంది బాగా వీళ్ళ కష్టాలు. యాక్చువల్గా పైకి వెళ్తే ఇంకా ఉంది, కాకపోతే నేను కాలేదని చెప్పేసి కింద చూస్తాను. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది, చాలా అంటే చాలా చల్లగా. కాలు పడుతుంది. ట్రై చేద్దాం కదా అని ఇట్లా కూర్చున్నారు అంతా. వన్ బై వన్ కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళి కిందగా పడుతున్నారు. నేను కూడా ప్లే చేస్తాను. ఫోటోనా వీడియోనా? వద్దు, వీడియో తీస్తున్నా. క్యాప్చర్ చేసా, వచ్చింది. అదేది కావండి, అదే షాంపూ. సరే వచ్చాము.
కీర్తి నువ్వు కూడా అటు వెళ్ళిపో, నువ్వు అటు వెళ్ళిపో. అందరూ అయిపోతారు ఒకసారి వచ్చారంటే. నేను సూపర్ తీస్తా ఫొటోస్. వాళ్ళు తినా మిమ్మల్ని తినా. అయ్య బాబోయ్, ఏనందీనా మిమ్మల్నినా కొడుకో. కర్ణా కర్ణా వచ్చేస్తున్నారు. కన్నా పక్కుండు. కంటేసింది. మా వాళ్ళు షాంపూలు కూడా తెచ్చుకున్నారు. అడ్డంగా నీ వీడియో చెప్తారు. అవలే 2:30 2:30. గోవర్ధని నువ్వు నా పక్కన కూర్చో.
కాదు నిలబడి ఇప్పుడు బేకరీ ఎందుకు పడిపోతామనే కదా తగినట్టుంది దానికి నేను రాను అని నేను రాను. అక్కడ చూడు ముందు జలపాతం దగ్గర మా అక్క జలకాలు ఆడుతుంది. అక్కడే అక్కడే స్వెటర్ తీయండి, అక్కడ స్వెటర్ తీయండి, స్వెటర్ తీయండి. అనియా ఫ్రిష్ వాటర్ వస్తున్నాయి. సరే సరే నాకు తీసుకురా. వీడియో బావగారు అలా వేయండి. ఫోటోలు ఏం కదా వీడియో. జాగ్రత్త. జారిపోద్ది జారిపోద్ది. అది తగిలింది. దేక్కుండా వెళ్ళాలి. హలో హలో ఏదో ఒకటి తగులుతుంది అక్కడ. స్లో స్లోగా అది అలా ఇప్పుడు కిరణ్ జారినట్టు జారకూడదు. అది తగిలింది.
ఉన్నది ఒకటే కరీనా. ఇంకా అలా వెళ్ళేదానికి ఎందుకే మీ ఇద్దరండి మా జాగ్రత్త స్లోగా జారండి. కింద కూర్చో. స్లోగా. నువ్వేంటి తీసాను. ఫోటో అంట. సో ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత డ్రెస్ చేంజెస్ చేసుకున్నాం. చేసుకుని ఇంక రిటర్న్ అయిపోతాం కదా అని సో ఫైనల్గా ఒక వీడియో తీసుకున్నాం కూడా. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అదే మన పుష్పక విమానం యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యాము. అదిగోండి మా కార్ అక్కడ ఉంది. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్తున్నాం. అరౌండ్ 3 to 4 kilometers ట్రెక్కింగ్ చేసి వచ్చాము ఇక్కడికి. 3:10కి స్టార్ట్ అయ్యాం. కరెక్ట్గా 4:30కి ఇక్కడికి వచ్చాం. జస్ట్ 1 hour.